ఫ్రెండ్స్, నేను మీ జయసూదని. ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ మసాలా. దొండకాయ మసాలా ఎలా ప్రిపేర్ చేస్తానో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టిన. గిన్నె వేడయింది. ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. దొండకాయ మసాలా కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే కర్రీ కూడా టేస్ట్. సో అందుకని నేనైతే ఆయిల్ ఎక్కువనే యూజ్ చేస్తా. 4 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసినాను. కొంచెం ఆయిల్ అయితే హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఆనియన్స్ అయితే వేస్తున్నాను. ఆనియన్స్ అయితే మంచిగా మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అయితే ఇట్లా మంచిగా ఫ్రై అయితే అయినాయి. ఓకేనా. ఇప్పుడు మనము దొండకాయ యాడ్ చేసుకోవాలి. దొండకాయని కూడా మనము చిన్న చిన్న పీసెస్గా ఇట్లా కట్ చేసుకోవాలి. లేదు అంటే పెద్ద పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఎందుకంటే ఇట్లా కట్ చేసినంటే ఇట్లా కట్ చేస్తే తొందరగా ఉడుకుతుంది అని చెప్పేసి దొండకాయ నేను ఇట్లా కట్ చేసినాను. మీ ఇష్టము, మీరు ఎలాగైనా కట్ చేయండి. ఇప్పుడు దొండకాయ వేసుకున్నాం కదా, ఈ దొండకాయని మనం ఆయిల్లోనే ఇట్లా మంచిగా కలుపుతూ ఫ్రై అనేది చేసుకోవాలి. ఒక మూత పెట్టి దొండకాయని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాతనే మనము మసాలా అనేది యాడ్ చేయాలి. దొండకాయ ఫ్రై అవుతుంది కదా ఆయిల్లో, మనము ఈలోపు మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. పల్లీలు, నువ్వులు, యాలకులు, జీలకర్ర, కొబ్బరి పొడి, ఇవి లవంగాలు, చెక్క ఉంటే చెక్క కూడా వేసుకోండి. ఓకేనా. ఇది మసాలా అనేది మనము కంప్లీట్గా మనం పేస్ట్ అయితే చేసి రెడీగా పెట్టుకోవాలి. ఓకేనా. ఇదైతే కావాల్సిన మసాలా ఐటమ్స్. దొండకాయ 10 మినిట్స్ నుంచి ఆయిల్లో ఇట్లా ఫ్రై చేస్తున్నాం కదా, ఒకసారి కలుపుదాము. దొండకాయ ఈ విధంగా ఫ్రై అయితే చాలు. చూడండి, ఇట్లా ఈ విధంగా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు మనము స్పైసెస్ అనేది యాడ్ చేసుకుందాము. ఫస్ట్ అయితే నేను 2 టమాటాలు, కలమాక్, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి కట్ చేసి ఇందులో వేస్తున్నాను. నెక్స్ట్ అల్లం పేస్ట్ ఒక స్పూను. నెక్స్ట్ పసుపు వచ్చేసి 1 స్పూను. కారము మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే 2.5 స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా నేను 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ధనియాల పొడి. కొంచెం ధనియాల పొడి అయితే ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే కొంచెం గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. నేను పచ్చి మసాలా రుబ్బేటప్పుడు ధనియాలు వేయలేదు, ఇప్పుడే ధనియాల పొడి యూజ్ చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసినాం కదా, ఒకసారి కలుపుకుందాము మంచిగా. చాలా ఈజీ అండి, సింపుల్. దొండకాయ మసాలా పెద్ద పని లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ పల్లీలు, నువ్వులు, కొబ్బరి నేనైతే ఏమీ వేనపలేదు, పచ్చి మసాలానే, పచ్చివే నేను పేస్ట్ చేసి ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు ఇవనేది ఒక 5 మినిట్స్ వరకు మనం ఇట్లా ఫ్రై చేసుకుందాము. ఓకేనా. ఒక మూత పెట్టి ఇప్పుడు స్పైసెస్ అనేది ఒక 5 మినిట్స్ నుంచి ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా, చూడండి ఇట్లా మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తే కొంచెం టమాటాలు, దొండకాయ అన్నీ మెత్తబడుతుంది. ఓకేనా. ఆయిల్లో మంచిగా మగ్గుతాయండి. ఇప్పుడు మసాలా అనేది కూడా మనము యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ రుబ్బి పెట్టినాను. ఓకేనా. నువ్వులు, పల్లీలు, కొబ్బరి,
జీలకర్ర, లవంగాలు, చెక్క. ఓకేనా. ఇప్పుడు ఇట్లా మంచిగా ఫ్రై అయింది కదా, చూడండి ఇంత మంచిగా ఇట్లా ఫ్రై అయిందో దొండకాయ. ఇప్పుడు మనం మసాలా అనేది ఇప్పుడు వేసుకుందాము. రుబ్బిన మసాలా. ఇప్పుడు ఇది కూడా మనం కొంచెం సేపు ఇట్లా ఫ్రై చేయాలి, ఎందుకంటే అవి వేనపలేదు కదా. ఇప్పుడు ఇందులో మనము పచ్చివాసన పోయేదాకా మంచిగా కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేదాకా కలపాలి. మసాలాని మంచిగా వేయించుకోవాలి. మసాలా అన్నది యాడ్ చేసిన తర్వాత చూడండి, ఆయిల్ చూడండి ఎట్లా పైకి తేలిందో. ఇట్లా ఆయిల్లో మసాలా స్పైసెస్ అనేది మంచిగా ఇట్లా మిక్స్ అవ్వాలి. ఓకేనా. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. మంచిగా టమాటా కూడా చూడండి, ఇప్పుడే వేసినాను కదా, టమాటా కూడా మంచిగా ఉడికిపోయింది. ఓకేనా. ఇప్పుడు మనము వాటర్ అనేది వేసుకొని కంప్లీట్గా కర్రీ అయితే ఉడికించుకోవాలి. ఓకేనా. ఇప్పుడు నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు మీ కర్రీకి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నేను 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక మూత పెట్టి మనము కర్రీ కంప్లీట్గా ఉడికించుకోవాలి. ఓకేనా. ఇప్పుడు నేను దొండకాయలో వాటర్ వేసి కంప్లీట్గా కర్రీ అయితే ఉడికించినాను. దొండకాయ మసాలా చూడండి, ఆయిల్ ఎంత మంచిగా ఇట్లా పైకి తేలిందో. ఓకేనా ఫ్రెండ్స్, దొండకాయ కూడా నేను చెక్ చేసినాను, మంచిగా ఉడికిపోయింది. చూడండి గ్రేవీ చూడండి ఎంత చిక్కగా ఎంత బాగున్నదో. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.